బ్లడ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఇది చాలామందికి చేయము. బట్ ఎవరికి అవసరమో అన్న టాపిక్ గురించి మాట్లాడదాము. ఇంతకుముందు ఏదైనా వేరే రకం క్యాన్సర్ ఉంది అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే స్టమక్ క్యాన్సర్ కానీ, ఇట్లా వేరే రకం క్యాన్సర్ ఉండి కీమోథెరపీలో తీసుకోవాల్సి వచ్చింది. ఆ కీమోథెరపీ కూడా తక్కువ కీమోథెరపీలు అయితే పర్లేదు, రికరెంట్గా కీమోథెరపీలు తీసుకోవాల్సి వచ్చింది. సో ఇట్లాంటి పేషెంట్స్లో ఫ్యూచర్లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి స్క్రీనింగ్ అవసరము. సో దీంతో పాటు రేడియోథెరపీ అయింది, హెవీ డోస్ రేడియేషన్స్ వెళ్ళాయి. వీళ్ళకి కూడా మనం రెగ్యులర్గా బ్లడ్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్ కేటగిరీ ఏంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీలో కొంతమందికి బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, కొన్ని రేర్ మ్యూటేషన్స్ అనేవి వచ్చాయి వాళ్ళకి. ఆ మ్యూటేషన్స్ ఫ్యామిలీలో వచ్చే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు సో మనం రెగ్యులర్గా బ్లడ్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ అనేది అవసరం ఉంటుంది. ఇంకొన్ని ఏంటి అంటే జెనెటికల్లీ అంటే హెరిడిటరీ డిజార్డర్స్ ఉంటాయి. సపోజ్ ఫ్యాంకోనీస్ ఎనీమియా అనే ఒక జబ్బు ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి బ్లడ్ క్యాన్సర్కి అనేది రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవడం అనేది అవసరము.